కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మనము ప్రయాగకి అటు వారణాసికి మధ్యలో ఉన్న సీతామఢి అనే ప్రాంతానికి వచ్చినాం కాబట్టి నా వెనకాల కనిపిస్తున్నాడు కదా ది బాస్ హనుమంతుడు. ఎస్, 108 feet అంటే 108 అడుగుల విగ్రహాన్ని నా వెనకాల మీరు చూస్తున్నారు. సో ఇక్కడికి ఎందుకు వచ్చినాం, అసలు ఈ స్థలానికి ఉన్న విశిష్టత ఏంటి, ఈ విషయం తెలుసుకోనికి మనం లోపల పోతున్నాం. ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. హనుమంత మహిత గుణవంత ధీమంత అతులిత బలవంత హనుమంత మహిత గుణవంత ధీమంత అతులిత బలవంత. భారీ కాయం ఎంత పెద్ద ఉందో చూడండి. అసలు పక్కన అర్ధచంద్రుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో ఆకాశంలో. శివుడి మరో రూపమే ఆంజనేయ స్వామి అని చెప్తారు కదా, సో అది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనము మన ఇంటి దగ్గర కూడా చాలా గుళ్ళల్లో ఇలాంటి భారీ విగ్రహాలను చూస్తాం, కానీ ఇక్కడ ఇంత పెద్ద పర్టికులర్గా 108 అడుగుల పొడవైన ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఎందుకుంది? ఈ ఆంజనేయ స్వామికి ఇంత పెద్ద విగ్రహం కట్టడానికి ముఖ్య కారణం ఏంది అని అంటే, ఆయన అక్షరాల ఇప్పుడు ఎట్లయితే కనిపిస్తుండో నిజంగా త్రేతాయుగంలో ఆంజనేయ స్వామి కూడా ఇంత కాయాన్ని ఇద్దరు చిన్న పిల్లలకి చూయించి భయపెట్టడానికి ఇంత అవతారం ఎత్తిండు ఆయన. నమ్ముతారా మీరు? నమ్మాల్సిందే, ఎందుకంటే అది రామాయణంలో కూడా ఉంది. అశ్వమేధ యాగంలో భాగంగా శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే అశ్వాన్ని ఈ యొక్క అడవి మొత్తంలో తిప్పుతున్నాడో, అంటే ఆ రాజ్యాన్ని పొడిగించుకోవడానికి, ఆ సమయంలో ఇద్దరు బాలకులు వచ్చి ఆ అశ్వాన్ని ఆపినరు. లక్ష్మణుడు వచ్చి చెప్పిండు, భరతుడు వచ్చి చెప్పిండు, అయినా బాలకులు ఇంటలేరు లవకుశలు. హనుమంతుడు ఏందబ్బా అసలు ఇంత చిన్న ఉన్నారు పిల్లలు, అయినా కానీ అసలు ఎవరు మాట ఇంటలేరు, అందరితోని గట్టిగా యుద్ధం చేస్తున్నారు, ఎవరు వీళ్ళిద్దరు బాలకులు అనేది తెలుసుకోవడానికి దివ్య దృష్టితోని ఆంజనేయ స్వామి తెలుసుకున్న విషయం ఏంది అని అంటే, వీళ్ళిద్దరూ లవకుశలు. అంటే తర్వాత సీతమ్మ దగ్గరికి పోయిండు, కానీ దానికి ముందు సరే ఈ పిల్లల్ని మనము భయపెట్టి చూద్దాం అనుకున్నాడు. అయితే ఆ పిల్లలు ఎంత భయపెట్టించినా కూడా భయపడట్లే. ఇంకా లాస్ట్కి ఆంజనేయ స్వామినే లవకుశలు ఇద్దరు కలిసి కట్టేసారు చెట్టుకి. ఇదేంది చెట్టుకి నన్నే కట్టేసిండ్రు అని చెప్పేసి ఆయన ఆ కట్టేసిన తాళ్లను తెంచుకొని ఆయన భారీ కాయాన్ని ఇంతగా చూయించిండు అన్నమాట. లవకుశలు ఇద్దరూ భయపడకుండా, ఇంత కూడా జంకకుండా అట్లా నుంచొని ఆయనతోని పోరాడిండ్రు. ఎందుకంటే రాముడి యొక్క పుత్రులు కాబట్టి. యాక్చువల్గా ఏ స్థలంలో అయితే నుంచొని లవకుశలకి ఆయన భారీ కాయాన్ని చూపించి భయపెట్టాలనుకున్నాడో ఆ స్థలమే ఇప్పుడు మనం ఉన్న ఈ స్థలం. ఇది సీతామఢి అనే స్థలానికి పక్కనే ఉంది. సో ఇప్పుడు అది ఏదైతే 108 అడుగుల విగ్రహం ఉందో, అక్షరాల ఆంజనేయ స్వామి అంత పొడవయ్యి భయపెట్టాలనుకున్నాడు అనమాట. కాబట్టి ఆ స్వామికి ఇక్కడనే ఒక గుడి కట్టడం జరిగింది. అంజని తనయ శ్రీ హనుమాన్ అతులిత గుణగణ జై హనుమాన్ అనిల పుత్రక శ్రీ హనుమాన్ అమిత పరాక్రమ జై హనుమాన్ శ్రీ హనుమాన్ జై హనుమాన్ జై 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 శ్రీ హనుమాన్ శ్రీరామ భక్త శ్రీ హనుమాన్ శ్రీ ఆంజనేయ జై హనుమాన్. ఆంజనేయ స్వామి ఇక్కడ చూస్తున్నాం కదా, ఆయనని బంధించినప్పుడు లవకుశలు ఆంజనేయ స్వామిని బంధించినప్పుడు ఆయన బాలుడి రూపంలో, అంటే చిన్నగా ఇప్పుడు ఎంత ఉంది విగ్రహం అంతే కనిపించింది అనమాట. ఇంతే ఉండే. ఆయనను బంధిస్తే అంత అయ్యిండు. బయట చూసినాం కదా 108 అడుగులు. ఈ హనుమంతుడి గుడి కూడా, అంటే హనుమంతుడు ఎక్కడైతే ఆయన బందీ అయ్యిండో లవకుశలకి, అక్కడ ఒక గుడి కట్టినప్పుడు ఆ గుడిలో కూడా చాలా అందమైన ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి చూడండి. శ్రీరామచంద్రుడు చిన్న ఉన్నప్పుడు తల్లి కౌసల్య ఎత్తుకున్నప్పుడు, ఇది దశరథుడు 4 పిల్లలతోని ఆయన ఒళ్ళ ఆడుకుంటున్నప్పుడు, ఇది రామచంద్రుడు చిన్నగా బాలుడుగా ఉన్నప్పుడు అభ్యాసనం చేస్తున్నప్పుడు, ఇది సీతమ్మ తల్లిని ఆ రామచంద్రుడు మొట్టమొదటిసారి అట్లా ఒక గార్డెన్ లాంటి ప్లేస్లో చూసిందనమాట. అంటే అది మందిర్ దగ్గర. తర్వాత ఆ సీతమ్మ తల్లిని పెళ్ళాడిన ఒక విజువల్ ఇది. ఇక్కడ ఆంజనేయ స్వామికి సీతాదేవి లంకకు పోయిన తర్వాత ఆంజనేయ స్వామి ఎత్తుకడానికి పోయినప్పుడు బటు ఇస్తున్నాడు ఉంగురం. హనుమంతుడు లంకకి చూడండి అసలు ఎంత రుద్ర రూపంలో పోతున్నాడు. అసలు అద్భుతమైన పిక్చర్. ఆంజనేయ స్వామి ఆ రాముడిని తలుచుకుంటూ ఎంత ప్రశాంతంగా కూర్చున్నాడు.
ఆయనకి ప్రశాంతత అంతా కూడా రాముడిని తలుచుకుంటూనే ఉంది. ఆయన గుండెలు చిలిస్తే రాముడు సీతమ్మ తల్లి ఆయన గుండెలలో కనిపించిండ్రు అంటారు కదా, దానికి సంబంధించిన ఫోటో. లంకిని మదహర శ్రీ హనుమాన్, లంకా విదాహక జై హనుమాన్, సంకట మోచక శ్రీ హనుమాన్, శంకరాత్మజ జై హనుమాన్, శ్రీ హనుమాన్ జై హనుమాన్, జై 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 శ్రీ హనుమాన్, శ్రీరామ భక్త శ్రీ హనుమాన్, శ్రీ ఆంజనేయ జై హనుమాన్. చూసిండ్రు కదా ఆ హనుమంతుడి 2 విగ్రహాలను, కింద చిన్నది పైన పెద్దది. మరి ఈ అదృష్టం మీకు కావాలనుకుంటే సీతామఢి అనే ప్రాంతానికి వచ్చి తీరాల్సిందే. అసలు రామాయణంలో ఆంజనేయ స్వామి లేకపోతే సీతమ్మను రాముడిని కలిపేటోళ్ళు ఎవరు అని భయం వేస్తుంది కదా, ఒక్కొక్కసారి బాగా లీనమైపోయి అది విన్నప్పుడు. అంత గొప్ప దేవుడే ఈ హనుమంతుడు, ఆ మహాదేవుడి రూపమే ఈ హనుమంతుడు. ఆ హనుమంతుడిని దర్శించుకోవాలంటే ఇక్కడికి తప్పకుండా రావాలి. సో కాబట్టి మీరు కూడా ఈసారి ప్రయాగకు వచ్చినప్పుడు వెళ్తూ వెళ్తూ కాశీకి వెళ్ళే దారిలో ఈ యొక్క సీతామఢి అనే ప్రాంతం ఉంది, ఇక్కడికి రండి, దర్శించుకోండి. అది ఇవాళటి మన సీతామఢిలో ముచ్చట్లు. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.